బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా మరోసారి పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షానికి ఒకసారిగా ధాన్యం తడిసి ముద్దైంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో కోతలైపోయాయి. పంట మొత్తం కూడా ఐకేపీ కేంద్రాల వద్దకు చేరింది. కొంత మందకోడిగానే అక్కడ కొనుగోలు కొనసాగుతున్నాయి. ఆ కొనుగోలు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో చాలా బేసిక్గా జరుగుతున్నాయి. ఏ ఒక్క గింజను కూడా వదలకుండా కొనేస్తామని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ఈ అకాల వర్షానికి ఆ పంట కేంద్రాలకు వెళ్ళిన తర్వాత కూడా అనేక రకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. దానిపైన కప్పేందుకు టర్పలిన్లు ఒకరు దొరికినా కూడా పలుమార్లు వర్షాల కారణంగా పెద్ద ఎత్తున తడిసి ముద్దవుతున్న ధాన్యాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాత్రి కురిసిన వర్షంతో పాటుగా ఈరోజు ఉదయం నుంచి కూడా పలు చోట్ల వర్షాలు కురిశాయి. కొనుగోలు కేంద్రాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మీరు చూస్తున్నారు ఇక్కడ పూర్తిగా అక్కడ వరి ధాన్యం మొత్తం కూడా పంట మొత్తం కూడా ఐకేపీ కేంద్రాల వద్ద చేరిపోయింది. పంటను ఆరబెడుతున్నారు. మాయిశ్చర్ కరెక్ట్గా వస్తే కానీ పంట కొనుగోలు చేయరు. అలా అని చెప్పి మాయిశ్చర్ రావడం కోసం ఆరబోసినటువంటి ఆ వడ్లు పూర్తిగా వర్షానికి మరింతగా నానిపోయాయి, తడిసి ముద్దయిపోయాయి. ఏకంగా ఐకేపీ కేంద్రంలో నీరు కూడా నిలిచింది. ఈ నీరు బయటికి తరలించేందుకు అన్నదాత అనేక అవస్థలు పడుతున్నారు. దాంట్లో ఆ నీరులో వరదలో కొంత భాగం వడ్లు కూడా పోతున్నాయి, పంట కూడా నాశనం అవుతోంది. అయితే అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి ధాన్యం తడవడంతో చేతికొచ్చిన పంట నీళ్ల పాలైందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం తమకి తక్షణ సహాయం అందించాలి, డెఫినెట్గా ఈ పంటను వెంటనే కొనుగోలు చేయాలి, లేదంటే మరింతగా కూడా వర్షాలు పడతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరింత కూడా నష్టపోయే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ రవి అందిస్తారు. రవినాయక్, అసలు ఏం జరుగుతోంది క్షేత్రస్థాయిలో ఐకేపీ కేంద్రం వద్ద పరిస్థితి ఏంటి? ఎస్ మనోజ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మోస్తారుగా వర్షం కురిసింది. వర్షం కారణంగా వర్షమో రామచంద్ర అంటూ రైతులు ఒక రకంగా కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరీ ముఖ్యంగా ఇటు చెన్నూరు ప్రాంతమైనటువంటి చెన్నూరు, కోటపల్లి, అదేవిధంగా వేమనపల్లి, నీలువాయి ఈ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదైంది. దీంతో పాటు హాజీపూర్ కావచ్చు, దండపల్లి, జన్నారం ఈ ప్రాంతంలో వర్షం ఎక్కువగా నమోదైన పరిస్థితి. అయితే ముఖ్యంగా మైచర్ కోసం రోజు ఆరబెడుతున్న తరుణంలో ఇటు మైచర్ ఒక్కసారిగా వర్షం పడడంతో యథావిధికి మళ్ళీ మైచర్ చేరిన పరిస్థితి. అధికారులు కూడా మైచర్ వస్తేనే తప్ప మేము వడ్లు కొనలేమని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మిల్లర్లు ఒకవేళ కనుక ఆ వడ్లు కొనుగోలు చేయాలంటే మిల్లర్లు ఖచ్చితంగా మైచర్ చెక్ చేస్తారు. మైచర్ కనుక లేకపోతే ఎట్టి పరిస్థితిలో వడ్లు కొనుగోలు చేయడం జరగదు. ఈ విషయం అయితే తెలిసింది. అయితే దీనికి గాను ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే వడ్లు కూడా ఇప్పుడు వర్షం పడగానే వడ్ల కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయ్యి కాస్త బ్లాక్ కనబడగానే వెంటనే ఆ కటింగ్ల పేరుతో కూడా రైతులు నష్టపోతారు. అయితే ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్లో అటు నిర్మల్లో ఎక్కువగా వరి సాగు చేస్తారు, ఆదిలాబాద్లో అక్కడక్కడ చేస్తారు. అయితే దాదాపుగా 750 కల్లాల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎక్కువగా ఈ ఎఫెక్ట్ మంచిర్యాల జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. మంచిర్యాల జిల్లా హాజీపూర్, జన్నారం నుంచి మొదలుకొని బెల్లంపల్లి, భీమిని, ఇటు కోటపల్లి మండలం వరకు ఈ పరిస్థితి ఉంది. వర్షం పడగానే ఒక్కసారిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోపక్క ఇటు ప్రభుత్వం కల్లాలపై తాడ్పాలు ఇవ్వవలసి ఉండే, ఇప్పటికే ఆ విషయంలో జాప్యం జరిగింది. తాడ్పాలు వచ్చినాయా లేదా అనే కోణంలో కూడా ఇంకా రైతులకు తెలియని పరిస్థితి. రైతులే స్వయంగా తాడ్పాలు కొనుక్కొని కప్పుకుంటున్న పరిస్థితి. అయినా తడిసి ధాన్యం ముద్దైంది. తర్వాత పైనుండి కవర్ కప్పడంతో పైన వర్షంతో కింద కవరు, మళ్ళీ కవర్ ఉండడంతో కాస్త నిమ్మచ్చే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది. మళ్ళీ మైచర్ కాస్త యథావిధి స్టేజ్కి వస్తుంది. మళ్ళీ వడ్లు అన్నీ కూడా పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ కోణంలో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం దీనిపై స్పందించాలి. స్పందించి వెంటనే దీనికి ఒక మార్గం చూపెట్టాలని చెబుతున్న పరిస్థితి. మరోపక్క అధికారులు ఆ బాయిల్డ్ రైస్ కింద దీన్ని తీసుకుంటాం కొంత వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు వర్షాల కారణంగా అధికారులు ఏం చెప్తున్నారు? మరి ఆ రైతులకు ఏ రకమైన భరోసాని ఇస్తున్నారు? లేదు పంట కొనుగోలు చేస్తామని కానీ, లేదంటే పర్వాలేదు ఇక్కడ ఆరబోసుకోండి మళ్ళీ మీకు డెఫినెట్గా అంతా కొనుగోలు చేస్తామని చెప్తున్నారా? లేదంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానే ఈ పరిస్థితి కాదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో కాస్త క్రాపు లాస్ట్ సీజన్లో వేస్తారు. దానివల్ల కాస్త జాప్యమైన పరిస్థితి. ఆ జాప్యం కారణంగానే ఈ ఇబ్బంది
పడుతున్న పరిస్థితి కూడా ఇప్పటివరకు ఎంత కనబడుతుంది. కొనుగోలు జరిగింది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఏర్పాటు ఐకేపీ కేంద్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత శాతంగా వడ్ల కొనుగోలు జరిగింది, ఇంకా ఎంత శాతంగా రావాల్సి ఉంది, ఎంత శాతంగా నిల్వ ఉందని అప్డేట్స్ ఉన్నాయా? ఎందుకంటే రాను రోజుల్లో 1-2 రోజులు మరింతగా కూడా వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ప్రధానంగా 12,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఇప్పటికే కొనుగోలు చేసినట్టయితే ప్రాథమికంగా అధికారులు చెబుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి బోనస్ కూడా వెంటనే వేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. దీనికి జిల్లా కలెక్టర్ మోతిలాల్ ఆధ్వర్యంలో ప్రధానంగా దీనిపై పూర్తి పర్యవేక్షణ జరుగుతున్న పరిస్థితి. ఎక్కడ జాప్యం జరగకుండా ప్రభుత్వం చెప్పిన విధంగా వెంటనే ఇటు బోనస్ కూడా వెంటనే 3 రోజులలో పడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టయితే మనకు పక్కా సమాచారం ఉంది. అయితే తడిసిన ధాన్యం అంశంలో కూడా కొంత ఇంకా సమీక్ష సమావేశం చేస్తున్నారు కలెక్టరేట్లతో, అదేవిధంగా డిసిఎంఎస్ డిఎంలతో, అదేవిధంగా ముఖ్యాధికారులతో ఇటు ప్రొక్యూర్మెంట్ సెంటర్ల అంశంలో కొంత పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకా 1/3 ధాన్యం రావాల్సి ఉంది. ఇప్పుడు వచ్చింది జస్ట్ 30% ధాన్యమే కొనుగోలు చేసినట్టు మనకైతే సమాచారం ఉంది. ఈ అంశంలో మైచర్ వచ్చే టైంలోనే, అంటే దాదాపుగా 50 to 60% రీచ్ అయ్యే టైంలోనే అంటే కొనుగోలు రీచ్ అయ్యే టైంలోనే ఈ వర్షం కాస్త ఇబ్బంది పెట్టింది. ఈ ఇబ్బంది తరుణంలో మళ్ళీ ఆరబోయాలి, రొటీన్ పద్ధతి మళ్ళీ అవలంబించాలి. కాబట్టి దీని అంశంలో మరి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, లేదంటే ఇటు అధికారులు ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా అనే అంశంలో కాస్త వేచి చూడాలి. ఈ అంశంలో కూడా పరిశీలన జరుగుతుంది, అధికారులతో సమీక్ష సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా రైతుల అంశంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కూడా ప్రయత్నిస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రైతులకు తాడ్పాల అంశంలో కొంత జాప్యం జరిగింది. ఆ విషయంలో గతంలో తాడ్పాలు ఎన్ని ఇచ్చినాం, ఇప్పుడు ఎన్ని ఇచ్చినాం, ఏంటి అసలు తాడ్పాలు రైతులకు ఎందుకు అందలే అనే కోణంలో కొంత ఇటు అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా వర్షం రైతులను నిండా ముంచిందని చెప్పుకోవచ్చు. అదే తరుణంలో ఇప్పుడు రైతులు ఒక రకంగా వర్షమో రామచంద్ర మాకు ఎలా ప్రభుత్వం కాపాడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనోజ్. రైట్ రవినాయక్. సో తెలంగాణ వ్యాప్తంగా కొంత మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఐకేపీ కేంద్రం వారు ఇచ్చినటువంటి పంట మొత్తం కూడా తడిసి ముద్దయిపోతోంది. రైతులు చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కొనుగోలు ఇంకా కూడా చాలా ఆలస్యంగా జరుగుతోంది. ఇప్పటివరకు కేవలం 30% 30% వరకు మాత్రమే పంట కొనుగోలు జరిగింది. ఇంకా చాలా జరగాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయంటే ఇంకా రానున్న రోజుల్లో చాలా తీవ్రంగా కొంత 2-3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందేమంటే రోదన వ్యక్తం చేస్తున్నారు, మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి, ఇక్కడ పంటని వెంటనే త్వరితగతిన కొనుగోలు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందనేది. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటుంది.